నమస్కారం. సో గుడ్ మార్నింగ్. సో రాజయ్య గారు, మీరు సరే డాక్టరు, అంతకుముందు స్వతహాగా మీరు కూడా ఒక రైతు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 6 నెలల ముందే సన్నద్ధత, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రైతుల విషయంలో ఏంటంటే అసలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కొంత ఆయన టేక్ కేర్ చేసేవారు. ఏ విషయానికి ఆ విషయం మాట్లాడుకోవాలి, ఆ సన్నద్ధత ఉండేది. కానీ ఇవాళ అస్సలు అవగాహన లేదని, సన్నద్ధత లేదు, అసలు అధికారులు దాన్ని పట్టించుకోవట్లేదు అన్నారు కేటీఆర్ గారు. అంటే నిజంగా అంత దారుణంగా ఉందా గ్రౌండ్లో పరిస్థితి? అంటే అంటే అసలు రాజకీయం చేయకుండా మాట్లాడమని నేను చెప్పట్లేదు, కానీ పార్టీలు అన్నాక చేస్తాయి, కానీ నిజంగా అంత దారుణంగా ఉందా? లేకపోతే ప్రభుత్వం అంటున్నట్టు రైతుల ఆందోళన వెనకాల మీరు ఉన్నారు, మీరు రెచ్చగొడుతున్నారు అనే పరిస్థితి ఎంతో కొంత ఉండొచ్చా? ఎందుకోసం అంటే ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము అక్కడ కానీ ఇక్కడ కానీ భాగస్వామ్య పార్టీలుగా లేము. అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత రైతు సమస్యలను పరిష్కరించడంలో తప్పకుండా మా బాధ్యతగా తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం. ఈరోజు ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరే చేసుకున్నా లేదా ఈరోజు అడగవలసిన బాధ్యత, ఎందుకంటే కేంద్రంలో ఏమో ఎన్డీఏ ప్రభుత్వం యూరియా ఇవ్వాలి, అవును, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా తీసుకురావాలి. ఇది మామూలుగా జరగవలసిన విషయం. వాస్తవాలు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మోడీ ఇప్పటివరకు స్పందించరు, ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధాన పత్ర వహిస్తున్నందుకు వారు స్పందించరు. ఓన్లీ ఎంపీలను పంపించి తూతూ మంత్రం అంటున్నారు. మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు వెళ్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించిన మంత్రులు మరి కేంద్రం దగ్గర పోయి అడగడం అట్లాంటి లేదు. అదే లోకేష్ మాత్రము, ఎన్డీఏలో ఉన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోతే అప్పటికప్పుడు లడ్డా గారు వారికి కొంత అలాట్ చేయడం జరుగుద్ది. కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మా 2 ఎంపీలు పోయి లడ్డాను కలుస్తారు. అదేవిధంగా మరి కాంగ్రెస్ సంబంధించిన 5-6 ఎంపీలు పోయి కలుస్తారు. కానీ బీజేపీ ఎంపీలు ఇప్పటివరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు పోయి అడగడం కానీ బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రం కోసము, తెలంగాణ రాష్ట్రంలో జరిగే విషయంలో తప్పకుండా మరి ఈరోజు వారికి కూడా బాధ్యత ఉంది కదా. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా వాస్తవ పరిస్థితులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది కృత్రిమంగా ఏర్పడ్డ కొరతనా, లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే విదేశాల నుండి లేదా మీరు అన్నట్టు చైనా నుండి వచ్చేది సరిగ్గా రావడం లేదా, దేశీయ ఉత్పత్తి తగ్గిపోయిందా, వాస్తవ పరిస్థితులు తెలియజేసేది ఉంటే ప్రతిపక్షంగా మేము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో మీరు అన్నట్టు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతును రాజును చేయడానికి అనేక రకాలుగా పెట్టుబడులు ఇచ్చి, తర్వాత మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి, సకాలంలో ఎరువులు ఇచ్చడానికి ఆగ్రో వ్యవసాయ కేంద్రాలు ఒక్కొక్క మండలానికి అదనంగా ఒక కేంద్రం, 5,000 మందికి రైతు వేదికలు పెట్టేసి ఎక్కడ వీలైతే అక్కడ బఫర్ స్టాక్, అంటే వేరే రాష్ట్రాలలో ఇప్పుడు మీరు చెప్పిళ్ళు యూపీలో ఇప్పుడు 5 లక్షల స్టాక్ అక్కడ ఇప్పుడు వచ్చి అక్కడ వాళ్ళకి సఫిషియెంట్గా ఉంది, ఇక సర్ప్లస్ కూడా ఉన్నట్టుంది. సో అలాంటి దగ్గర ఇంట్రా స్టేట్ రిలేషన్ పెంచుకొని ఎక్కడైతే ఎక్కువ ఉందో అది తీసుకొచ్చి, ఎక్కడైతే కొరత ఉందో అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మా దగ్గర మాత్రం నిండుగుండాలే, వేరేది మాత్రం ఎండిపోవాలన్నట్టు చూసే కార్యక్రమం సరైనది కాదు. అది రాజకీయ కుట్ర. రాజకీయ కోణంలో ఆలోచిస్తే మా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎక్కడున్నాయో అక్కడ మేము ఇచ్చుకుంటాం, మా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడ లేదో అక్కడే. ఇప్పుడు కేంద్రం దగ్గర సమస్య ఉంటే మరి నిన్న కేటీఆర్ గారు ఎందుకు రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్నారు ఈ విషయంలో, ముఖ్యమంత్రిని? అంటే సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల. అదే కేసీఆర్ గారు అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి స్వయంగా అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారపు శ్రీనివాసరెడ్డిని ఢిల్లీకి పంపించేసి బఫర్ స్టాక్ ముందే తీసుకొచ్చి నిల్వలు ఏప్రిల్ మే వరకే నిల్వలు ఉండేది మన దగ్గర. అది అయిపోయే వరకు మళ్ళీ అలాటెడ్ మీరు అన్నట్టు 9 to 10 lakhs మెట్రిక్ టన్నులు మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం ఉండేది. ఎప్పుడు కూడా సఫిషియెంట్గా సర్ప్లస్ కూడా ఉండేది. రైతు ఇష్టం ఉన్నప్పుడు ఏ రోజైనా ఎప్పుడైనా వచ్చి తీసుకోపోయేటట్టు ఉండేది. కానీ ఆ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని బీజేపీ ప్రతిపక్షంగా ఉండొచ్చు,
ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ నిజంగా అడగంది అమ్మ కూడా పెట్టదంటారు కదా. కాంగ్రెస్ అడగవలసిన బాధ్యత, ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలంగాణలో, అడగవలసిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంటుంది 100%. అవసరమైతే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఉండి మాట్లాడాను కదా. అవసరమైతే ఢిల్లీకి పోయి అక్కడ ఉండి నేను యూరియా ఇస్తేనే పోతా, లేకపోతే పోను, మా రాష్ట్రానికి రావాల్సిన, ఇప్పుడు మేము 3.5 కోట్ల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని పండిస్తున్నాం, దేశానికి అన్నపూర్ణగా ఉన్నాం, పంజాబ్ హర్యానా మించిపోయే స్థాయిలో మేము ఉన్నాం. కాబట్టి మాకు ఎరువులు ఎక్కువ కావాలి, అందులో యూరియా ఎక్కువ అవసరం ఉన్నది, ఏపుగా పంట పెరగాలంటే యూరియా అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ నుండి అనడం కాకుండా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా, ఢిల్లీ పోయినప్పుడల్లా సాటుకో మాటుకో మంత్రులను కలిసి వస్తారు. మరి యూరియా గురించి ఎందుకు మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు? అది వస్తుంది కదా పేపర్లో, వారు ఏం మాట్లాడినా కూడా ఇద్దరు ఓ కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఒక సీఎం పోయి కలిసేది ఉంటే డెఫినెట్గా ఇట్ వర్క్స్, తప్పకుండా అది పనిచేస్తుంది. వీరు బోరు, వారి కింద ఉన్న మంత్రులు బోరు, ఓన్లీ తూతూ మంత్రంగా ఎంపీలను పంపించేసి మేము అడుగుతున్నాం వాళ్ళు ఇస్తలేరని చెప్పి బదనాం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కేటీఆర్ గారు తప్పకుండా రైతుల పక్షాన్ని మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ కాంగ్రెస్లతో. సో విఠల్ గారు, ఇప్పుడు వాస్తవ